నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనంలో ఇజ్రాయేలీల యొక్క శాస్త్రులు, ఇజ్రాయేలు ప్రజలు దేవునితో ఈ విధంగా పలుకుతున్నారు. అయితే నీవు మహోపకారివై వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడు అయి ఉన్నావని వారు పలకడం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు చెరలో నుంచి తిరిగి వచ్చిన ఇజ్రాయేలు ప్రజలు మందిరాన్ని కట్టిన తర్వాత వారు పర్ణశాలల పండుగను ఆచరిస్తూ ఆ పండుగలో వారు తమ పితరుల పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వారు పలుకుతున్న మాటలు ఇవి. వారి పితరులు చేసిన పాపాలను బట్టి దేవుడు వారిని ఏ విధంగా శిక్షించాడో అనేక విషయాలు తెలియజేస్తూ దేవుడు వారిని శిక్షించినప్పటికీ వారిని బొత్తిగా నాశనం చేయలేదని, వారిని విడిచిపెట్టలేదని, ఆయన నిజముగా కృపా కనికరం గల దేవుడని వారు ఆయనను స్తుతిస్తున్నారు. అవును, మన దేవుడు కృపా కనికరములు గల దేవుడు. మనం ఎన్నో మార్లు ఆయనకు వ్యతిరేకంగా తిరిగినా, మనం ఎన్నో మార్లు ఆయన్ని విడిచిపెట్టేసిన ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన తన కృపను మనకు దూరం చేయలేదు. ఆయన తన కృపను మన పట్ల చూపుతూ ఉన్నాడు గనుక మనం నేటికి సజీవులుగా ఉన్నాము. కాబట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా అయితే దేవుడు తమ జీవితాల్లో చేసిన కార్యాలని తలపోసుకుంటూ ఆయన్ని స్తుతిస్తున్నారో, ఈరోజు దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి మనం ఆయన్ని స్తుతించవలసిన వారమై ఉన్నాము. నిజమే, మనం కూడా ఎన్నోసార్లు ఆయన మీద తిరుగుబాటు చేసినా, ఆయన విడిచిపెట్టినా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఆయన కృపా కనికరములు గల దేవుడు గనుక మనం ఆయన స్తుతించేవారుగా ఉందాం. అప్పుడు దేవుడు ఇంకా ఉన్నతమైన కార్యాలని మన జీవితాల్లో జరిగిస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.